విశాఖ జిల్లా గాజువాక పాత గంగవరం బీచ్లో గల్లంతైన నీతు దామోదర్ కోసం గాలింపు చేపట్టారు. నేవీ, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలతో ప్రస్తుతం గాలిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పరిస్థితిని తెలియజేయడానికి మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చందు, గత రోజైతే స్నేహితుల దినోత్సవం రోజు సరదాగా ఫోటోలు దిగేందుకు విశాఖ నుంచి వెళ్ళిన 7 స్నేహితుల్లో 2 గల్లంతైన ఘటన యావత్ విశాఖపట్నంలోనైతే విషాద ఛాయల మీద నెలకొని చెప్పొచ్చు. ఇప్పటికే గత సాయంత్రం వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలతో అయితే విస్తృత గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రెండో రోజు ఈరోజు ఉదయం కూడా భారీగా గంగవరం బీచ్ రోడ్లో కూడా భారీగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అయితే హెలికాప్టర్ల ద్వారా భారీగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా వారి యొక్క మృతదేహాలు అయితే లభ్యం కాకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. గత గంట సేపటి క్రితము తెన్నేటి పార్కు సమీపంలో గుర్తు తెలియని మృతదేహము 30 నుంచి 35 వయసున్న ఒక మృతదేహం అయితే కొట్టుకు వచ్చిందని తెలుస్తుంది. ఆ మృతదేహం ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు తెలుపు రాలేదు. మృతదేహాన్ని విశాఖ కేజెచ్కి అయితే తరలించారు. ఈ యొక్క యువతి రీతు మరియు దామోదర్ ఇద్దరు కూడా గల్లంతైన నేపథ్యంలో కూడా ఈ ఇద్దరు కూడా గత రోజు ఉదయం 10 గంటల సమయంలో గంగవరం బీచ్కి అయితే 7 స్నేహితులు అయితే సరదాగా ఫోటోషూట్కి అయితే బయలుదేరారు. బయలుదేరిన కాసేపటికి గంగవరం సమీపంలో ఉన్నటువంటి ముందుగా రాధామాధవ స్వామి గుడికి వెళ్ళి ముందుగా దర్శనం చేసుకున్నారు. వీరి 7 కూడా 3 ద్విచక్ర వాహనాల నుంచి విశాఖపట్నం మీదుగా బయలుదేరిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వీరు ఫోటోషూట్ కని ముందుగా ఒక కొండపైకి వెక్కి ఒక్కసారిగా వెళ్ళడంతో ఒక భారీ అలా వచ్చి తాకిడికి కొట్టుకుపోతుండగా వీరిద్దరూ ముందుగా రీతు కొట్టుకుపోతుండగా ఆమెను కాపాడేందుకు ముందుగా దామోదర్ కాపాడే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కూడా కొట్టుకుపోతున్న నేపథ్యంలో కూడా వీరిద్దరు గల్లంతయ్యారు. అప్పటికే సురేష్ అనే వ్యక్తి మిగతా వారు కూడా కొట్టుకుపోతుండగా వీరిలో ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి వారిని కాపాడగలిగాడు. క్రమంలో దామోదరు మరియు కనకమహాలక్ష్మి అనే వ్యక్తి ఇద్దరు కూడా మరికొన్ని రోజులు వివాహం చేసుకునే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలో ఇద్దరు పెద్దల పక్షంలో కూడా సమాయత్తమయ్యారు. కొద్ది రోజుల క్రితమే వివాహం అవుతుందనే నేపథ్యంలో ఈ తరహా మరణం పట్ల 2 కుటుంబాలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదేమైనా కూడా ఈ తరహా ఘటనలు కూడా పునరావృతం కాకుండా పోలీసులు కూడా హెచ్చరిక బోర్డులు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎక్కువ కొండ ఛాయలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోని ఫోటోషూట్కు అనుకూలమైన ప్రాంతం అని కావడంతో కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అదేవిధంగా పోలీసులు కూడా పర్యాటకులకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్లు కూడా చేపడితే బాగుంటుందని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని కూడా ఒకవైపు అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లు కూడా ప్రత్యేకంగా ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం కూడా 2 సార్లు కూడా ఈరోజు వారి కోసం మృతదేహాల కొరకు కూడా విస్తృత గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు కూడా వారి మృతదేహాలను కూడా ఇప్పటివరకు కొనుక్కోలేని పక్షంలో కూడా వారి ఏదైతే తీర ప్రాంతానికి వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యమంతం అవుతున్నారు. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ కామేశ్వరరావు ఘటనా స్థలానికి అయితే చేరుకొని ఈరోజు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాల యొక్క గాలింపు చర్యలను కూడా విస్తృతంగా పర్యవేక్షించారు. అయినా కూడా దాదాపుగా 8 గంటల వరకు పర్యవేక్షించినటువంటి ఈ యొక్క గాలింపు చర్యలు ఇప్పటివరకు కూడా తెలియకపోవడంతో కూడా ఇరు కుటుంబాల మధ్య కూడా కన్నీటి పర్యంతమైన నేపథ్యం కూడా కనబడుతుంది. చందు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.